ప్రతిదానికి కూడా అది ఇంతకుముందు చెప్పినట్టుగా పరీక్ష ఫెయిల్ అయితే సూసైడా, మార్కులు తక్కువ వస్తే దిగులు పడవా, ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్యలా? అర్థమవుతుందా? అందుకే మనకు ఆలోచన శక్తిని ఇచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి. నిత్యం కూడా మనకు ఉన్నటువంటి దానిలో సమయంలో ప్రణాళిక చేసుకోవాలి. చదవాలి, నేర్చుకోవాలి, చదివించాలి. ఈ రోజున గ్రామీణ వాతావరణంలో చాలా కుటుంబాలు ఇలా ఇన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళ తాత ముత్తాతలు కష్టపడ్డారు, తల్లిదండ్రులు కష్టపడ్డారు, వీళ్ళు కష్టపడతా ఉన్నారు. దానికి తోడు ప్రభుత్వాలు కూడా ఎన్నో రకాల స్కీమ్లు ఇస్తూ ఉన్నాయి. పెన్షన్లని, రైతు బంధులని, రైతు భరోసా, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఇన్ని చేసినా కూడా మళ్ళీ వాళ్ళ కుటుంబాలు ఎక్కడ దేశ బొమ్మలన్నట్టుగా ఉంది. అంటే ఆలోచన లేని ప్రతిదీ చేసే ముందు, ఒక మాట మాట్లాడే ముందు కానీ, ఒక పని చేసే ముందు కానీ ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నం కావాలి. క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఎందుకు అని ప్రశ్నించుకోవాలి. ఒకరి కోసం కాదు, మన కోసం ఆలోచన చేయాలి. ఏది కరెక్ట్ ఏది లేదని విచక్షణ ఉండాలి, ఆలోచన చేయాలి. అందుకే స్వధర్మం అంటే మనం ఏది చేయాలన్నా ఒకరి కోసం కాదు. ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రోజున చదువుల పేరు మీద కార్పొరేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. అట్లాగే కార్పొరేట్ హాస్పిటల్ చిన్న రోగం వచ్చిన కార్పొరేట్ హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇలా ఏ హాస్పిటల్ పోయినా కిక్కిరిసినట్టుగా హాస్పిటల్ ఉంటా ఉన్నాయి. మొదటి సినిమా కనుక మన వచ్చిన సినిమా ఏదది పుష్ప 2 సినిమా థియేటర్లో వేల మంది కూడా తొక్కిసాడు, చనిపోయాడు. అంటే అట్లా సినిమా థియేటర్ ఉన్నట్టుగా హాస్పిటల్లో లక్షల మంది పోతా ఉన్నారు. అంటే ఎందుకు పోవాల్సి వస్తే హాస్పిటల్కు చిన్న వాళ్ళకు పెద్ద జబ్బులు వస్తూ ఉన్నాయి. అంటే రోజు 1 గంట మనది కాదంటే, రోజు 1 గంట మనది కాదు, ₹1 ఖర్చు కాకుండా నిండు 100 ఏళ్ల జీవితం మనదే. రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్ కూడా రోగం రాకుండా చూసుకోవాలి. అంటే మన ఆలోచన విధానం, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యపు అలవాట్లు, చదువులు, టైం టేబుల్ ఇవన్నీ కూడా రోజు 1 గంట ఆటపాట ఉండాలి. ఇవన్నీ కూడా ప్రణాళిక ప్రకారం చేసుకున్నప్పుడే మనం అనుకున్నది సాధించవచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎ విల్లింగ్ మైండ్. నేను ఫలానా కావాలనుకుంటే కావచ్చు. ఇప్పుడు సమయం లేదు కానీ ఎగ్జాంపుల్ చెప్తుంటే ఇప్పుడే మా జీవితం కూడా మేము ఆకాశం చూడి పడలే, మంత్రాలు చదిగా రాతాయా? ఇక్కడి దాకా వచ్చి ఈ వేదిక పైన కశ్యపైన ఇక్కడ మాట్లాడతామంటే ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా రాజీ పడలేదు. ప్రశ్నించే తత్వంతో ఇక్కడ దాకా ఎదిగినాము. ప్రశ్నించే తత్వంతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, అంటే విలువల పట్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు. అందుకే మేము పేదవాళ్ళం, బీదవాళ్ళం, బలహీనం అనేటువంటి మాటని మీ మనసులోకి వెళ్ళి తీసే గొప్పవాళ్ళు ఏదనుకుంటే సాధించవచ్చు. కాబట్టి ఈ రోజున సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా మా మిత్రులు కూడా చెప్తా ఉన్నాం.